ఇట్లాంటి వార్తలు చూస్తే యమక్ తిక్క పుడుతుందంటే సాధారణ ఖైదీతోనే భగీరథంట విచారణ ఖైదీలు ఉండే బ్యారక్లో కేటాయింపు ప్రత్యేక సౌకర్యాలు లేవన్న జైలు అధికారులు మాంసాహార భోజనానికి భగీరథ నిరాకరణ పాలు బ్రెడ్తో సరిపెట్టుకున్న తీరు ఆదివారం కావడంతో ములాఖతులోనూ ఎవరు కలవడానికి రాలేదన్న జైలు సిబ్బంది భగీరథ ఫోన్ ఫ్లోరెన్సిక్ ల్యాబ్కు బాధితురాలు తల్లి ఇచ్చిన ఆధారాలు కూడా 10 రోజులు కస్టడీ కోరున్న పోలీసులు బాలిక తల్లి ఫిర్యాదుతో పేర్కొన్న నేపథ్యంలో బండి సంజయ్ వాంగ్మూలం తీసుకునే ఛాన్స్ అంటారు చదువు కుషాయి కూడా పోక్సో కేసులో జ్యుడిషియల్ కస్టడీకి వచ్చిన బండి సాయి భగీరథను చెల్లపల్లి సెంట్రల్ జైలు అధికారులు సాధారణ ఖైదీలతోనే ఉంచారు ఎలాంటి ప్రత్యేక సదుపాయాలు కల్పించకుండా విచారణ ఖైదీలు ఉండే బ్యారక్లోనే ఆయనకు కేటాయించారు పోక్సో కేసులో నిందితుడిగా ఉన్న భగీరథ్ కోర్టు 2 వారాల రిమాండ్ విధించిన సంగతి తెలిసిందే అని చెప్పేసి వస్తుంది ఒకసారి ఏమన్నా ఆయన సైనికుడా దేశ సైనికుడా ఆయన రాష్ట్రం కోసం కొట్లాడిండా సాధారణ ఖైదీలతో ఉంచకపోతే ఆయన ఏమన్నా బ్రహ్మపుత్రుడా చేసిందే లంగ పని మళ్ళీ దానికి ఈయన ఏదో వార్త ఏది పాలు బ్రెడ్తో సరిపెట్టుకున్నట్ట ఎన్ని రోజులు ఉంటాడు 14 రోజులు పాలు బ్రెడ్తో సరిపెట్టుకుంటాడా ఏం వార్త దీనివల్ల ఏంది ఏమంట ఆయన ఏదో పెద్ద చేసినట్టు పోరాడ చిన్న మైనర్ బాలిక మీద అఘాయిత్యానికి పాల్పడ్డటువంటి వ్యక్తి ఆరోపణలతోటి జైలుకు పోయినటువంటి వ్యక్తి ఓ పని చేయకపోయారుగా ఇక మరీ ఇది దిగజారుడు వార్తలు రాసుకోవాలంటే రాసుకోవచ్చు కానీ గింతన ఆయన మరి ఆయన గంటకు ఆయన ఏం చేసిండు ఏ బట్టలు వేసుకుండు ఏం ఆలోచిస్తుండు దేశం ధర్మం సనాతన ధర్మంలో ఇట్లాంటి చేయొచ్చా అని చెప్పేసి ఆలోచిస్తున్నాడు రాయిపోయింది ఇక ఇంకేం రాసిన చూద్దాం 13వ పేజీ కట్టిపోదాం మాకు ఒరే ఏంద్రా నాయన ఇది ఏం ప్రయత్నం అది ఎంత దరిద్రం అది సంజయ్ని బర్తరఫ్ చేయాలట సాధారణ ఖైదీలతోనే భగీరథ విషయం తెలిసిందే ఈ మేరకు పోలీసులు శనివారం అర్ధరాత్రి తర్వాత 2 గంటల సమయంలో భగీరథను చెల్లపల్లి జైలుకు తీసుకువెళ్లారు జైలు అధికారులు దాదాపు గంట పాటు ఆయనకు సాధారణ వైద్య పరీక్షలు ఇతర ఫార్మాలిటీస్ పూర్తి చేశారు తర్వాత నేరుగా విచారణ ఖైదీలు ఉండే బ్యారకు తరలించారు భగీరథకు ఎలాంటి ప్రత్యేక సదుపాయాలు కల్పించలేదని చెల్లపల్లి జైలు అధికారులు తెలిపారు ఎందుకు ఆయన ప్రత్యేకంగా ఎందుకు కల్పిస్తారు అయితే భగీరథను ఉంచిన బ్యారక్లోనే విచారణ ఖైదీలు కాకుండా ఇతర ఖైదీలు ఎవరు అటువైపు వెళ్లకుండా ఏర్పాటు చేశారని జైళ్ల శాఖ ఉన్నతాధికారులు ఈ మేరకు సిబ్బందికి స్పష్టమైన సూచనలు ఇచ్చారని సమాచారం అసలు పోయింది బండి సంజయ్ కొడుక లేకపోతే బండి భగీరథ అని చెప్పేసి బయట సోషల్ మీడియా టాక్ నడుస్తుంది సామె ఆయన సాధారణ ఖైదీ అని చెప్పి ఈ వార్తలు చూసిన తర్వాత నిజంగానే వాళ్ళు ఆ సోషల్ మీడియాలో మాట్లాడిందని ఒకసారి వాళ్ళు నిజంగా అనుకోలేదు ఎందుకంటే అక్కడ ముఖం కూడా రివీల్ చేయలే మరి దానికి సంబంధించిన దాని మీద ఇక జైల్లో ఖైదీలకు రోజువారికి ఇచ్చే అల్పాహారం తీసుకోలేదని ఆదివారం పెట్టే మాంసాహార భోజనాన్ని తినలేదని సమాచారం జైలు ఏం వార్తలు ఇది జైలు క్యాంటీన్ నుంచి తెప్పించుకున్న పాలు బ్రెడ్ తిని సరిపెట్టుకున్నట్టు తెలిసింది కాగా భగీరథ్ కేసులో దర్యాప్తు సేకరించిన ఆధారాలు నిందితుల నుంచి తెలుసుకోవాల్సిన అంశాలు సేకరించాల్సిన ఆధారాలపై సిట్ అధికారి రితిరాజ్ ఇతర ఉన్నతాధికారులు ఆదివారం సమీక్షించారు భగీరథ్ నుంచి స్వాధీనం చేసుకున్న ఐఫోన్ సాంకేతిక ఆధారాల కోసం ఫ్లోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ ఎఫ్ఎస్ఎల్కు పంపించాలని నిర్ణయించారు బాధిత బాలిక పట్ల తల్లి వాంగ్మూల నమోదు సమాచారంతో న్యాయస్థానంలో అందజేసిన సాక్ష్యాధారాలను కూడా ఎఫ్ఎస్ఎల్కు పంపిస్తున్నామని ఉన్నతాధికారులు వెల్లడించారు ఇక బండి భగీరథను 10 రోజుల పోలీస్ కస్టడీకి ఇవ్వాలని కోరుతూ పేట్ బషీరాబాద్ పోలీస్ కోర్టులో పిటిషన్ వేయనున్నారు దీనిపై కసరత్తు జరుగుతుందని 19వ కోర్టులో కస్టడీ పిటిషన్ వేసే అవకాశం ఉందని ఉన్నతాధికారులు తెలిపారు భగీరథ అరెస్టు రిమాండ్ హడావిడిగా జరిగిన నేపథ్యంలో ఆయన నుంచి అవసరమైన వివరాలు సేకరించకపోయామని కస్టడీలోకి తీసుకుని విచారిస్తే కీలక వివరాలు ఆధారాలు లభించే అవకాశం ఉందని వివరించారు బాధితురాలు ఫిర్యాదులో ఆరోపణలు చేసిన ప్రదేశాలకు నిందితులను తీసుకెళ్లి సీన్ రీకన్స్ట్రక్షన్ సైతం చేస్తామని అధికారులు సీన్ రీకన్స్ట్రక్షన్ ఏం చేస్తారబ్బా సీన్ రీకన్స్ట్రక్షన్ ఏంది ఎట్లా హత్య చేసిన దాని మీద ఉంటుంది లేకపోతే ఎట్లా దొంగతనం చేసిన ఈ అత్యాచారం పోక్సోకు సంబంధించిన సీన్ రీకన్స్ట్రక్షన్ ఏంది ఏందో నాయన అసలు ఈ చట్టం ఏం చెప్తుందో ఇదేందో నాకైతే అర్థమై సస్తలేదు ఈ కేసుకు సంబంధించిన బాలిక తల్లి ఫిర్యాదుతో పేర్కొన్న మాజీ జర్నలిస్టు సంగప్ప కేంద్ర మంత్రి బండి సంజయ్ నుంచి దర్యాప్తు అధికారులు వాంగ్మూలాలు సేకరించే అవకాశం ఉందని సమాచారం